రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు అమెరికాకు బయలుదేరనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన అట్లాంటాలో జరిగే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 15వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్తో సహా పలు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. అలాగే పలు ఎన్ఆర్ఐ సంఘాలతో సమావేశం కానున్నారు. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు అమెరికాకు బయలుదేరనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన అట్లాంటాలో జరిగే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 15వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్తో సహా పలు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. అలాగే పలు ఎన్ఆర్ఐ సంఘాలతో సమావేశం కానున్నారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి అందజేస్తారు. రాజరెడ్డి. శిరీష, రేపు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యుఎస్ఏ టూర్ ఖరారైంది. రేపు ఉదయం బయలుదేరబోతున్నారు. దాదాపు 10 రోజుల పాటు అక్కడే బండి సంజయ్ ఉండబోతున్నారు. రేపు తెల్లవారుజామున బండి సంజయ్ అమెరికాకు బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా 2వ తారీఖున అట్లాంటాలో జరిగే ఆప్తా 15వ వార్షికోత్సవంలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీ, న్యూయార్క్, డల్లాస్ వంటి కేంద్రాల్లో ఇప్పటికే బండి సంజయ్ ఓటింగ్లు కూడా పెద్ద ఎత్తున వెలిశాయి. అదేవిధంగా పలు ఎన్ఆర్ఐ సంఘాలతో కూడా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇంటరాక్షన్ కాబోతుంది. 10 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా పెద్ద ఎత్తున బండి సంజయ్ ని ఎన్ఆర్ఐలు కలిసి అమెరికా పర్యటనకు రావాలని విజ్ఞప్తి చేశారు, రిక్వెస్ట్లు పెట్టుకున్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అమెరికాకు పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ వంటి రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో ఇంటరాక్షన్ సమావేశాలు జరగనున్నాయి. అదేవిధంగా 9వ తేదీన అక్కడ దాదాపు 5,000 మంది ఎన్ఆర్ఐలతో ఒక సభలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ ఎన్ఆర్ఐలు కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయాలి, అవసరమైతే దేశానికి రావాలి, ఇక్కడ మళ్ళీ ఒకసారి బీజేపీని గెలిపించాలి, అందుకు తగ్గట్టుగానే ఎన్ఆర్ఐలు కృషి చేయాలనేది కూడా బండి సంజయ్ పిలుపునిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ వాషింగ్టన్, అదేవిధంగా మిగతా కేంద్రాల్లో ఏదైతే అమెరికాలో పర్యటించబోతున్నారో ఆ యొక్క కేంద్రాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున బండి సంజయ్ సంబంధించినటువంటి స్వాగత ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ సంఘాలు చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే రేపు ఉదయము బండి సంజయ్ అమెరికాకి వెళ్తున్నారు. 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. అక్కడే వివిధ రకాల ఎన్ఆర్ఐ సంఘాలతో సమావేశం కాబోతున్నారు. మొత్తానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, అదేవిధంగా తెలంగాణలో జరిగిపోయే ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున బీజేపీకి సహకరించాలని కూడా ఈ యొక్క సమావేశాల్లో బండి సంజయ్ ప్రసంగించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా ఎన్డీఏ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని ఏ రకంగా నరేంద్ర మోడీ నిలబెట్టారు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో వీటన్నిటి అంశాలను కూడా అమెరికా కేంద్రంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్ఆర్ఐలకు వివరించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.